హలో ఎవ్రీవన్, ఈరోజు మేమైతే పూణేలో ఉన్న ప్రతి బాలాజీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. సో అలా వెళ్తున్నప్పుడు మేము పెట్రోల్కి అని చెప్పి పెట్రోల్ గురించి అని ఆగాం. అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడైతే కొండలు అయితే మొత్తం తవ్వేస్తున్నారు. మేబీ ఏమన్నా రోడ్ ఎక్స్టెండ్ చేస్తారేమో. ఇలా ఇరగొడుతున్న కొండల దగ్గర నుంచి మనం కొంచెం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకైతే ఇక్కడ ఒక లేక్ అయితే కనిపించింది. అది చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే ఇంకా అలాంటి ప్లేస్లో ఒక ఇల్లు కట్టుకొని అక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా ఏ పొల్యూషన్ లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొండల మధ్యలో కరెక్ట్గా ఉంది అదైతే మాత్రం. అవన్నీ అనుకోవడానికి మాత్రమే, కానీ నిజం లైఫ్లో అవ్వదు. సో అలా అక్కడ కొంచెంసేపు ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. కరెక్ట్గా మాకైతే మా లొకేషన్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి గూగుల్ మ్యాప్స్లో అయితే 1.5 చూపించింది, కానీ మాకైతే 2 hours అలా పట్టింది. ఎందుకంటే మేము చెప్పాను కదా చాలా అలా ఆగుతూ వచ్చాం. సో అందుకని కొంచెం ఎక్కువ టైం పట్టింది. అలా బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి ఇలా చాలా అట్లకి ఆగుతూ అలా మళ్ళీ మేము మిస్ అవుతూ వచ్చాం. సో అందుకే చాలా లేట్ అయిపోయింది మాకైతే. కానీ ఇదైతే చూసారా, రోడ్ అయితే సింగిల్ వే. చాలా చాలా లారీలు కానీ కార్స్ కానీ చాలా వస్తున్నాయి అనమాట. ఇలాంటి రోడ్స్ దగ్గర మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా స్లోగా డ్రైవ్ చేయాలి, లేదా అంటే అంతే ఇంకా. సో ఇక్కడైతే నైట్ టైం కానీ ఎవరైనా వస్తే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేసుల్లో. సో వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ. రోడ్స్ కానీ అంతా డ్రైవింగ్ చాలా బాగుంటుంది. అండ్ కొండలు కానీ ఆ లొకేషన్ కానీ చాలా నచ్చింది నాకైతే. సో అలా మళ్ళీ ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకు వచ్చాం అనమాట. మేమైతే ఇంకా టెంపుల్ దగ్గరకు వస్తాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ అయితే టెంపుల్కి. బాగున్నాయి బాగా, మొత్తం అంతా గ్రీనరీగా మొత్తం అంతా చాలా బాగుంది. సో ఇలా వచ్చాం ఫైనల్గా. సో ఇక్కడ రైట్లో పార్కింగ్ ఏరియా ఉందన్నమాట. సో ఇక్కడ ఇలా పార్కింగ్ ఏరియాలో బండి పార్క్ చేసి అలా మళ్ళీ కొంచెం దూరం నడాలన్నమాట ఇక్కడ నుంచి. సో అలా అక్కడ బైక్స్ రైట్లో కనిపిస్తున్నాయి కదా, సో అక్కడే బైక్స్ అయితే పార్కింగ్ అనమాట. ఇక్కడ మనకి షూస్ అవన్నీ పెట్టుకోవడానికి మనకి లెఫ్ట్లో చూసారు కనిపిస్తుంది కదా, ఇక్కడే షూస్ కానీ అన్నీ కూడా ఇక్కడే. మొబైల్స్కి అయితే కొంచెం ముందుకెళ్ళాలి, ఆ ముందున లెఫ్ట్లో ఉన్నది కదా అక్కడ. సో ఇక్కడైతే ఫస్ట్ షూస్ అవన్నీ ఇచ్చాం మేమైతే. సో ఇచ్చి అలా మొబైల్స్ కూడా పెట్టడానికి వెళ్ళాం. గుడి అయితే అదే అక్కడ కనిపిస్తుంది కదా, అదే గుడి అయితే. సో మనం అయితే బాగుంది. సో ఇది కూడా కాపీ ఆఫ్ వెంకటేశ్వర స్వామి అని అన్నారు. సో మనం అయితే ఇప్పుడు మనం నడుచుకొచ్చిన ప్లేస్ అయితే ఈ బ్యాక్ నుంచి వచ్చాం కదా, మనం ఇలా స్ట్రైట్గా వచ్చాము ఇప్పుడు అక్కడ నుంచి నడుచుకొని ఇక్కడికి. సో ఇక్కడైతే మొబైల్ కౌంటర్, మొబైల్ కూడా ఇక్కడ మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఫైనల్గా అలా దర్శనం అంతా అయిపోయింది, బయటకు వచ్చాం, మొత్తం అంతా హ్యాపీగా అయిపోయింది. సో మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు, చాలా అంటే చాలా ఆకలేస్తుంది అనమాట. ఇక్కడ ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయేమో చూడాలి ఫస్ట్. ఇక్కడ లెఫ్ట్లో అయితే చాలా బాగున్నది. ఏంటి అంటే ఇక్కడ క్యాండీస్ లాంటివి చాలా ఉన్నాయన్నమాట. కొంచెం అక్కడ అలా ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి అయితే. సో ఇక్కడైతే ఇలా అయితే మామిడికాయలు అన్నీ అమ్ముతున్నారు. చూస్తే నోరు ఊరింది, కానీ కొనుక్కోవడానికి కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఇది సీజన్ కూడా కాదు. ఈ సీజన్లో వీళ్ళకి మామిడికాయలు ఎక్కడ దొరికే అర్థం కాలేదు నాకు. సో అందుకనే కామ్గా వీడియో తీసుకొని అక్కడి నుంచి మనం అయితే వచ్చాము. సో ఇక్కడైతే చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. రెడ్ కలర్లో
అరే ఏ రంగులు వేస్తున్నారు అర్థం కావట్లేదు, నిజంగానే ఫ్రూట్స్ ఎలా ఉంటాయి లేదో నాకు తెలియదు. సో మేమైతే ఫైనల్గా ఇక్కడైతే మాకు ఏదో చిన్న రెస్టారెంట్ లాంటిది కనిపించింది. సో అక్కడైతే తినడానికి అయితే వచ్చాం. సో ఇదే ఆ రెస్టారెంట్, వాళ్ళిద్దరు మా ఫ్రెండ్స్. సో చూసారా, ఇదైతే చాలా బాగుంది. ఇది మహారాష్ట్ర స్టైల్ అనుకుంటా, సో మనకు తెలీదు. ట్రై చేసా, చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం. టేస్ట్ అయితే చాలా బాగుంది, కర్రీస్ కూడా బాగున్నాయి. సో అలా మళ్ళీ రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ అన్నీ మనకి ఏమైనా టాయ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో మనకి ఏమైనా కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు. సో ఫైనల్గా అంతా చాలా బాగా అయిపోయింది దర్శనం అంతా. సో చూసారు కదా, ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.